అసలు ఈగో లేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా 100% న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అందంగానే ఉంటుంది. ఎంట్రీ మూవీతోనే హిట్ కొట్టింది కూడా. అయినా టైం ఎందుకో కలిసి రావడం లేదు. అందుకే రిషబ్ శెట్టిని రిక్వెస్ట్ చేసే పనిలో పడింది. ఈ పూర్తి డీటెయిల్స్ చూద్దాం. నేను గౌతమి, వెల్కమ్ టు బర్డ్ ఫిలిం మీడియా. ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. కొందరికి అదృష్టం కలిసొచ్చి పాతుకుపోతారు. మరికొందరు హిట్స్ కొట్టినా కానీ కెరియర్ లో అప్ అండ్ డౌన్స్ ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం పాయల్ రాజ్పూత్ పరిస్థితి ఇలానే ఉంది. అందుకే తన ఈగోను పక్కన పెట్టేసి ఛాన్స్ ప్లీజ్ అని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తుంది. కన్నడ సెన్సేషన్ మూవీ కాంతారలో నన్ను పరిశీలించండి అంటూ నేరుగా రిషబ్ శెట్టినే అడుగుతుంది పాయల్. రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతార కన్నడలో విడుదలైన సెన్సేషనల్ హిట్ అందుకుంది. కేజీఎఫ్ తర్వాత అందరికి దృష్టి మళ్ళీ కన్నడ ఇండస్ట్రీ వైపే చూసేలా చేసింది కాంతార. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ రావడంతో ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేశాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ టైంలో కాంతార చాప్టర్ 1 లో నటించడానికి నటీనటులు కావాలని ఆడిషన్స్ జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయింది. 30 నుంచి 60 సంవత్సరాల వరకు మగవారు, 18 నుంచి 60 సంవత్సరాల వరకు ఆడవాళ్ళు ఈ ఆడిషన్స్ కి రావచ్చు. కాంతార.ఫిలిం అనే సైట్ లో తమ ప్రొఫైల్స్ ను అప్లోడ్ చేయాలని ఉంటుందని మేకర్స్ తెలిపారు. దీంతో ఈ ఆడిషన్ లో కాల్ చేసిన RX100 బ్యూటీ పాయల్ రాజ్పూత్ ఆడిషన్ కోసం ఓపెన్ గా నన్ను ట్రై చేయనని ట్వీట్ చేసింది. హీరోయిన్ గా తెలుగులో గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన తర్వాత పాయల్ రాజ్పూత్ కు లక్ కలిసి రాలేదు. రీసెంట్ గా వచ్చిన మంగళవారం సినిమాలో తన యాక్టింగ్ తో మంచి మార్కులు కొట్టేసింది. చాలా కాలం తర్వాత మంచి బ్రేక్ అందుకున్న పాయల్ తనకు కాంతార సీక్వెల్ లో నటించాలని ఉన్నట్టు మనసులో మాట చెప్పింది. కాంతారలో సప్తమి గౌడ్ ఫీమేల్ లీడ్ లో రోల్ నటించింది. మరి పాయల్ రిక్వెస్ట్ ను రిషబ్ పరిశీలిస్తాడా? మంగళవారం చూస్తే మాత్రం తప్పనిసరిగా పాయల్ కి ఛాన్స్ ఇస్తాడా? కాంతార సీక్వెల్ ఛాన్స్ ఇస్తే పాయల్ కెరియర్ మలుపు తిరిగినట్టేనా? అమ్మడి లక్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.